నెల్లూరు జిల్లా కావలి వాసులైన ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ కుటుంబానికి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 50 లక్షల ఆర్థిక సహాయము చేయడము అభినందనీయమన్నారు. బుధవారం కావలి పట్టణంలో జనసేన నాయకులు మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా కార్యదర్శి సమ్మెన వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తూ మధుసూదన్ కుటుంబానికి జనసేన పార్టీలు అండగా అందిస్తుందని పవన్ కళ్యాణ్ భరోసా ఇవ్వడం జరిగింది. 50 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. దాంతోపాటు భారతదేశంలో ఎవరు చేయని విధంగా 5 లక్షల రూపాయలు ప్రతి కార్యకర్తకు లైఫ్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా 50 లక్షల రూపాయలు ప్రకటించడం అభినందనీయం. అలాంటి ఆదర్శం గల నాయకుడు దొరకడం కూడా మహాభాగ్యంగా భావించాలి. రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా పవన్ కళ్యాణ్ గారు చేయటం జరిగింది. నెల్లూరు నుంచి మన జిల్లా నాయకులు అజయ్ సారు ఆదేశాల మేరకి సోమశెట్టి మధుసూదన్ రావు కుటుంబాన్ని పరామర్శించేదానికి రావడం వాళ్ళందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా సోమశెట్టి మధుసూదన్ రావు మొన్న ఉగ్రవాద చేతిలో చనిపోవటం ఒక కావలే కాకుండా యావత్తు భారతదేశాన్ని కదిలించి వేసింది. ఇంకా మిగతా 26 మంది కూడా చనిపోవడం జరిగింది. అందరికీ మేము కావలి జనసేన శాఖ నుంచి సంతాపం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ మధుసూదన్ రావు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు. ఆయన సభ్యత్వం వచ్చేసి 1114025558. ఈయన జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నాడు. ఈయన చనిపోవడం మా అందరికీ, మా కుటుంబ వ్యక్తిగా మేము భావించి మేమందరము కృంగిపోతున్నాము. ముఖ్యంగా ఉగ్రవాదులను ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో పార్లమెంటు పైన దాడి చేసినప్పుడు ఆ ఉగ్రవాదులను నామరూపాలు లేకుండా సర్వనాశనం చేసింటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి ఇప్పటికైనా మించింది లేదు. నమస్కారం. ఈరోజు ఉగ్రవాద దాడిలో మరణించిన మధుసూదన్ రావు గారి కుటుంబానికి ధైర్యాన్ని చెప్పవలసిందిగా, తీవ్ర అస్వస్థతలో ఉన్నప్పటికీ మొదటి నుంచి మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న మా జిల్లా పర్యవేక్షకులు, ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి సూచనలతో వారి కుటుంబానికి ధైర్యానికి నింపే విధంగా ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది. నా బిడ్డ ధైర్యంగా కనబడుతున్నా రాత్రులు నిద్రపోవట్లేదు. ఈ బాధ మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఎలా తెలిసింది? కూటమి నాయకుల్లో ఒకరుగా ఉన్న మిమ్మల్ని నమ్మే మేము కాశ్మీర్ మనదని పర్యాటక కేంద్రం అనుకొని ముందుకెళ్ళాము. మా మీద దాడి జరిగిందని చాలా విమర్శించాను పవన్ కళ్యాణ్ గారిని. ప్రపంచాన్ని మొత్తానికి కూడా నా బాధను తెలియజేసిన పవన్ కళ్యాణ్ గారికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అనే కడుపు వేదంతో ఆ తల్లి మాట్లాడుతుంటే నిజంగా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి అనుసరుడిగా పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా భావిస్తూ, ఈరోజు కుటుంబ పెద్దను చంపి వయసు మళ్ళిన పెద్దలకి, ఇప్పుడిప్పుడే నిలబడుతున్న పిల్లలకి, వాళ్ళ భయాన్ని సృష్టించిన ఉన్మాదులకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా తెలియజేసేది ఒకటే: మా జాతి మనుగడని దెబ్బతీయలేరు, మా సమైక్యతని దెబ్బతీయలేరు. భారతదేశం మొత్తం కూడా సమిష్టిగా ఉంది. మీరు జరిపిన దాడి ఒక కుటుంబం మీద కాదు, ప్రతి భారత పౌరుడి మీద కూడా నేను తెలియజేస్తున్నాను. ఆ తల్లి మాట్లాడుతూ, నా బిడ్డ రాత్రులు నిద్రపోని విషయం పవన్ కళ్యాణ్ గారికి ఎలా తెలిసింది? షో ఆఫ్ నాయకుడిని చాలామందిని చూశాను, పవన్ కళ్యాణ్ అలా కాదు.
ఈ రోజున నాకు ప్రకటించిన 50 లక్షలు కూడా పార్టీ డొనేషన్ కాదు, ఆయన సొంత సంపాదన నుంచి ఇచ్చాడు. ఆయన కాడ డబ్బు ఉందో లేదో 50 లక్షలు ఇస్తానని మాట ఇచ్చారు, ఆయన ఇచ్చి తీరుతాడు. ఆయన్ని పొరపాట్లు మాట్లాడేనేమో ఆయనకి రుణపడి ఉన్నామని చెప్పి ఆ తల్లి చెప్తుంటే నిజంగా బాధ కలిగింది. ఏమిచ్చినా కూడా ఆ కుటుంబ పెద్దని కోల్పోయిన వారి కుటుంబానికి మనం ఆ లోటు తీర్చలేం. ఇది ఒక మతం మీద, ఒక దేశం మీద జరిగిన దాడి. సెక్యులర్ వాదులకు అందరికీ కూడా నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, లౌకికవాదం అంటే ఏ మతాన్ని ఆ మతాన్ని కాపాడుకోవడం, అంతేగాని ఏ ఒక్క మతాన్ని మీద దాడి జరిగినప్పుడు దాని గురించి ప్రస్తావించడం కాదు. ఒకవేళ మీకు అంత ఇష్టం ఉంటే పాకిస్తాన్కి వెళ్ళిపోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా తెలిపారు. ఒక మతాన్ని పర్టికులర్గా మీరు పలానా మతానికి అండి. మొన్న జరిగిన కాశ్మీరు పహల్గామ్ గ్రామంలో జరిగిన ఉగ్రదాడిలో మా కావలవాస్తుడు సోమశెట్టి మధుసూదన్ రావు గారు చనిపోవటం అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి మా జనసేన పార్టీ అధ్యక్షుడు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు రావడం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఆయన వచ్చి ఆ బాడీకి శ్రద్ధాంజలి కట్టించి వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ పిల్లలకి, ఆయన వైఫ్కి ఎంతో ధైర్యంగా చెప్పి చాలా ఓదార్చడం జరిగినది. అది మేమందరం కూడా దగ్గరుండి చూసి ఆయన చెప్పే మాటలకి మాకే సహించిపోయాము. తర్వాత వాళ్ళు కూడా చాలా బిడ్డపోయిన బాధలో ఉన్నా కూడా మా అధ్యక్షుడు చెప్పిన మాటలకి వాళ్ళు కూడా కొంచెం సంతృప్తి పొంది, ఇంకా పోయిన బిడ్డ ఎట్లా రాలేడని కూడా ఒక ధైర్యంతో వాళ్ళు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకు కూడా కొంచెం శాటిఫికేషన్ అవ్వడం కూడా జరిగినది. అదేవిధంగా నిన్న మంగళగిరిలో కూడా రాష్ట్ర జనసేన పార్టీ ఆఫీసు మంగళగిరిలో కూడా ఆయన సంతాప సభ పెట్టి రాష్ట్ర నలుమూలన ఉన్న జనసేన పార్టీ ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని అందరిని పిలిచి కూడా అక్కడ సంతాప సభ పెట్టి చాలా ఏది ఈ విషయం మాట్లాడకుండా మధుసూదన్ ఫ్యామిలీ గురించి, మధుసూదన్ గురించే మాట్లాడటం కూడా రాష్ట్రంలో చాలామంది చూశారు. అది చాలా సంతోషమైన విషయం. రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ విధంగా మాట్లాడలేదు. ఇప్పటి నుంచి ఇప్పుడు 60 ఏళ్ళు, నేను 20 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నాను. కాంగ్రెస్లో ఉండాను, వైఎస్ఆర్లో ఉండాను, తర్వాత ఇప్పుడు జనసేనలోకి వచ్చాను. అలాంటి నాయకుడిని కూడా నేను అసలు గమనించలేదు. ఆ విధంగా ధైర్యం చెప్పి భరోసా ఇచ్చిన నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ గారు. నిన్న అక్కడ సంతాప సభలో కూడా వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాము, అన్ని విధాలంగా కూడా మన పార్టీ తరఫున సహాయ సహకారాలు చేస్తాము అని చెప్పటం. తర్వాత ఆయన నిన్న 50 లక్షలు ప్రకటించేటప్పుడు కూడా ఎంతో బాధపడ్డాడు. ఏంటంటే మనం డబ్బులు ఇస్తే వాళ్ళు బిడ్డ తిరిగి రాడు, కానీ ఒక చిన్న ఓదార్పు కోసంగానే మనము మన జనసేన పార్టీలో నుంచి కూడా పార్టీ తరఫున డబ్బులు కూడా ఇస్తామని మా నెల్లూరు నాయకులు, మా కావలి వెంకట సుబ్బయ్య గారు అందరి సమక్షంలో కూడా చెప్పడం జరిగింది. అది యావత్ రాష్ట్రం అంతా కూడా చాలా సంతోషించింది ఆ విధంగా చెప్పటం. అందరికీ తెలుసు పోయిన మనిషి తిరిగి రాడని. కాకపోతే ఈ కొంచెం డబ్బులు ఇవ్వటం మాట అనేది ఆ గ్రామానికి, వాళ్ళ కుటుంబానికి ఎంతో ఓదార్పు అని కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇదే విధంగా మా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మా జనసేన పార్టీ జిల్లా నాయకులు, మా కావలి వెంకట సుబ్బయ్య గారు, వెంకట సుబ్బయ్య గారికి అయితే స్వయంగా బంధువు అయినా పార్టీ తరఫున వాళ్ళ ఆదరవు చూసుకొని కూడా మేమందరమే ఆ కుటుంబానికి అండదండలుగా ఉంటాము, సహాయ సహకారాలు అందిస్తాము. ఇది నమస్కరిస్తాము.